వైకాపా మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. క్రిమినల్ కేసులు నమోదు చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో అక్రమ నిర్మాణాలకు సంబంధించి హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మొదటి నుంచి కూడా చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఎవరి నిర్మాణాలు ఉన్నా కూడా ఉపేక్షించని హైడ్రా ఈరోజు అమీన్పూర్లో ఉన్నటువంటి కర్నూలు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి సంబంధించినటువంటి అక్రమ నిర్మాణాలను కూడా ఉదయం కూల్చివేసింది. దీనికి సంబంధించి షెడ్లు, అదేవిధంగా గదులకు సంబంధించి అక్రమంగా నిర్మించారనే ఆరోపణల నేపథ్యంలో వాటిని పరిశీలించినటువంటి హైడ్రా ఉదయాన్నే అక్కడి చేరుకొని అమీన్పూర్ చెరువు వద్ద ఉన్నటువంటి ఆ నిర్మాణాలు, కాంపౌండ్ వాల్తో పాటు గదులు, షెడ్లను కూల్చివేసి మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంగోపాల్ రెడ్డి మీద క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఇందుకు సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా కాసేపటి క్రితమే ఈ విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. కాటసాని రాంగోపాల్ రెడ్డితో పాటు ఇటు దుండిగల్కి సంబంధించి కత్వా చెరువు పరిధిని ఆక్రమించి విల్లాలు నిర్మించినటువంటి నిర్మాణ సంస్థ, దానికి సంబంధించినటువంటి బిల్డర్ విజయలక్ష్మి మీద కూడా కేసు నమోదు చేసినట్లుగా కూడా స్పష్టం చేయడం జరిగింది. అంతేకాకుండా సున్నం చెరువుకు సంబంధించి గోపాల్ అనే వ్యక్తి చెరువు పూడిక మట్టి కోసి దాన్ని స్థలాన్ని లో అక్రమ నిర్మాణాలు చేపట్టి వాటిని వసూళ్లకు పాల్పడుతున్నారని కూడా నిర్ధారించి ఆయా నిర్మాణాలను కూల్చివేసి గోపాల్ అనే వ్యక్తి మీద కూడా కేసు నమోదు చేసింది. సో హైడ్రాకి సంబంధించి చూసినట్లయితే అక్రమ నిర్మాణాలు కూల్చివేయడమే కాకుండా రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులు, బిల్డర్లను ఎవరిని కూడా లెక్క చేయకుండా క్రిమినల్ కేసులు సిఫారు చేయడం జరుగుతుంది. ఆ మేరకే ఆక్రమణదారులపై కేసులు నమోదు చేస్తుంది. ఇందుకు అనుమతించినటువంటి 5 అధికారుల మీద గతంలో ఇటీవల దీనికి సంబంధించి విజిలెన్స్ విచారణ జరిపి 5 అధికారుల మీద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ విషయంలో ఎవరిని ఉపేక్షించేది లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేయడం జరిగింది. చెరువుల ఆక్రమణకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా చెరువుల ఆక్రమణలో సంబంధించినటువంటి నిర్మాణాలను కూల్చివేయక తప్పదు. దానికి దోహదపడినటువంటి, దానికి పలుకుబడి ఉన్నటువంటి నాయకుల అండదండలు ఉన్నప్పటికీ కూడా ఉపేక్షించామని చెప్పి కూడా స్పష్టం చేశారు. వారి నిర్మాణాలను కూడా కూల్చివేస్తామని, వారి మీద క్రిమినల్ కేసులు తప్పవని గతంలో హెచ్చరించారు. ఆ మేరకే ఆయా కూల్చివేతలకు సంబంధించి ఆక్రమణదారులు ఎవరైతే ఉన్నారో వారందరి మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, నిర్మాణానికి సంబంధించి కూల్చివేయడంతో పాటు దానికి అనుమతులు ఇచ్చినటువంటి అధికారుల మీద చర్యలకు సిఫార్సుతో పాటు దీని వెనకాల ఉన్నటువంటి బిల్డర్లకు కూడా కేసులు నమోదు చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూడొచ్చు. ఈరోజు కూడా జరిగినటువంటి హైడ్రా కూల్చివేతల్లో కర్నూలు పాణ్యం మాజీ ఎమ్మెల్యే రాంగోపాల్ రెడ్డి మీద కూడా హైడ్రా క్రిమినల్ కేసు నమోదు చేయడం అనేది ఒక స్థానికంగా కావచ్చు, చుట్టుపక్కల మిగతా పొరుగు రాష్ట్రాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఈ హైదరాబాద్ నగర శివార్లో ఫామ్ హౌస్లు కావచ్చు, లేదంటే వ్యక్తిగత గృహ సముదాయాలు, లేదంటే ఇతర వ్యాపారానికి సంబంధించి ఆక్రమణ చేసుకుని నిర్మాణాలు చేపట్టినటువంటి వారిలో కూడా ఒక ఆందోళన మొదలైందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే హైదరాబాద్లో ఆక్రమణ నిర్మాణాలను హైడ్రా కూల్చివేయడం కాకుండా కేసులు నమోదు చేయడం పట్ల అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు బిల్డర్లలోనూ, అటు స్థానికుల్లోనూ పెద్ద ఎత్తున కలవరం నెలకొంది. ఓటు స్టూడియో.